వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైతే చూసి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ మీ అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు. చూసారు కదా, ఇదే నా ఫస్ట్ వ్లాగ్ అండి. నేను ఉగాది రోజు సరదాగా చేసుకున్న వంటల్ని ఇలా వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇదే ఫస్ట్ వ్లాగ్. మీ అందరికీ ఒకసారి ఎలా అనిపించిందో ఈ వీడియో ద్వారా నాకు ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. ఉగాది రోజు మార్నింగ్ అయితే క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత అయితే ఇలా ఉగాది పచ్చడి చేసుకొని మామిడికాయ పులిహోర ఇంకా బొబ్బట్లు అయితే చేసుకొని దేవుడికి నైవేద్యంగా అయితే ఇలా సమర్పించుకున్నాను. ఇలా పూజ గదిలోనే కాకుండా ఇలా నేను ఈశాన్యమ్మలు కూడా ఒక దీపం పెట్టుకుంటానండి. తర్వాత ఇలా వంటగదిలో ఆగ్నేయమ్మలు పెట్టుకుంటాను. ఇది నాన్ వెజ్ ఎప్పుడైతే వండనో ఆ రోజుల్లోనే పెడతాను, అది ముఖ్యంగా మంగళవారాలు, శుక్రవారాలు. తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఉగాది పచ్చడి ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం చింతపండు అయితే నానబెట్టుకున్నాను. ముందే ఒక నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని ఇలా వాటర్ అయితే తీసుకున్నానండి. తర్వాత కొంచెం వేపు అయితే వేసుకున్నాను ఇలా. తర్వాత కొంచెం మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను, కారానికైతే మిరియాల పొడి. తర్వాత వగరు కోసం అయితే మామిడికాయ వేసుకున్నాను, పులుపుకి చింతపండు, అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను. తీపి కోసం అయితే కొంచెం బెల్లం వేసుకొని మొత్తం అయితే ఇలా కలుపుకుంటున్నానండి. అంతేనండి, నా ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాను. నేను ఎలా చేసుకుంటున్నానో ఒకసారి చూడండి. నేను ఎక్కువ అయితే చేయలేదండి, ఇలా కొంచెం అయితే చేసుకుంటున్నాను. ఇలా ముందే ఒక 2 గ్లాసెస్ వరకు ఇలా రైస్ని అయితే ఉడికించుకొని పెట్టుకున్నాను నేను. ఇలా పొడి పొడిలాడుతూ ఉడికించుకుంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది పులిహోర అయితే. ఒక మామిడికాయ అయితే నేను ఇలా తురుముకొని పెట్టుకున్నానండి. ఇది ఒక మామిడికాయ, ఒక చిన్న మామిడికాయ అయితే తురిమేసి పెట్టుకున్నాను. నేను ఒక పెద్ద ప్యాన్ అయితే తీసుకున్నానండి. కొంచెం వెడల్పుగా ఉంటే మనకి పులిహోర కలుపుకోవడానికి బాగుంటుందని వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ అయితే తీసుకొని స్టవ్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ అయితే ఒక 3 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది మనకి పులిహోరలో. ఇలా ఒక 3 స్పూన్స్ వేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే హీట్ అవనివ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పోపు దినుసులు అయితే పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పోపు దినుసుల కోసం అయితే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు, తర్వాత ఆవాలు, తర్వాత కొంచెం జీరా వేసుకున్నానండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను, ఇలా చీలికల్లా వేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నాను. తర్వాత జీడిపప్పును వేరుశెనగ గుళ్ళు అయితే వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకున్నానండి. తర్వాత కలర్ కోసం కొంచెం అయితే పసుపు వేసుకుంటున్నాను. పసుపు మరీ ఎక్కువ వేసుకోకండి, పసుపు మరీ వేడి చేస్తుంది కదా, అందుకని పసుపు కొంచెం వేసుకోండి. తర్వాత కొంచెం అయితే సాల్ట్ వేసుకుంటున్నాను. మళ్ళీ రైస్ వేసిన తర్వాత మనకి సాల్ట్ అయితే పడుతుంది. ఫస్ట్ అయితే కొంచెం వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు నేను ఒక మామిడికాయను అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ మామిడికాయను కూడా వేసుకొని కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నానండి. కొంతమంది డైరెక్ట్గా వేసేసుకుంటారు, కానీ నేనైతే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటానండి. ఎవరి టేస్ట్ వాళ్ళది కదా. నేనైతే ఇలా కొంచెం సేపు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని వేసుకుంటాను. మరీ ఎక్కువసేపు అయితే కాదు, ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రైస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను. రైస్ అయితే మొత్తం ఇలా పొడి పొడిగా తీసేసుకొని చక్కగా అయితే మనం ప్యాన్లోకి అయితే వేసేసుకోవాలి. పాత బియ్యం అయితే కొంచెం మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తాయి, కొత్త బియ్యం అయితే కొంచెం మనకు మెత్తబడతాయి. కానీ పాత బియ్యమే కాబట్టి నాకు ఇలా పొడి పొడిలాడుతూనే వచ్చినాయి. రైస్ కూడా నేనైతే కుక్కర్లోనే కుక్ చేసుకున్నానండి. రైస్ కూడా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కుక్కర్లో అయినా కానీ నాకు. ఇప్పుడు మొత్తం ఇలా అయితే మిక్స్ చేసేసుకుంటున్నానండి. చక్కగా మొత్తం ఆ మామిడికాయ తురుమంతా రైస్కి పట్టే వరకు మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు సరిపడా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను నేను. సాల్ట్ ఆల్రెడీ ఒక 2 స్పూన్స్ వేసాం కదా, చూసుకొని వేసుకోండి. నాకైతే ఒక 2 స్పూన్స్ అయితే ఇంకా ఎక్స్ట్రా అయితే పడింది.
ఇప్పుడు మొత్తం కూడా వేసేసుకొని ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. చాలా కమ్మగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. అంతేనండి, మామిడికాయ పులిహోర అయితే ఈజీగా అయిపోయింది కదా. ఇప్పుడు బొబ్బట్లు రెడీ చేసుకుంటున్నాను. నేను బొబ్బట్ల కోసం అయితే 1 కప్ వరకు గోధుమ పిండి, 1/2 కప్ ఏమో మైదా, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆయిల్ ఇంకా గీ వేసుకొని నానబెట్టి పెట్టుకున్నానండి. నేను ఎప్పుడో ఇది మార్నింగే ఒక 2-3 గంటల ముందే నానబెట్టి పెట్టుకున్నాను. ఇలా ముందే మనం నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల చాలా స్మూత్గా వస్తాయి బొబ్బట్లు కూడా. నేను పండగ రోజుల్లో కొంచెం ఎర్లీగానే లేస్తానండి. 5 కల్లా లేచి ముందే క్లీనింగ్ అది చేసుకున్న తర్వాత ఇలా ప్రసాదానికి కావాల్సినవి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 గంటల ముందే పిండి నానబెట్టుకున్నానండి. అలాగే ఇలా లోపల మనకి పూర్ణానికి కూడా శనగపప్పు ఉడికించుకొని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇలా నేనైతే ఒక 1 కప్పు శనగపప్పుకి 1 కప్ అయితే బెల్లం వేసుకున్నాను. కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇలా అయితే ఉండల్లా చుట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని అలాగే ఆ పూర్ణాలను కూడా రెండింటిని ఒకసారి ఇలా ఉండల్లా చుట్టేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి బొబ్బట్లు చేసుకోవడం ఈజీ అయిపోతుంది లేట్ లేకుండా. ఇప్పుడు నేను ఆ రెండింటిని కూడా ఇలా ఉండలుగా అయితే చుట్టుకుంటున్నానండి. రెండింటిని కూడా ఈక్వల్గా చుట్టుకోవాలి. చూసారు కదా ఈ పూర్ణం ఎంత ఉందో సేమ్ మనకి గోధుమ పిండి కూడా అంతే ఉండాలి. చూసారు కదా ఇలా నేనైతే ఇన్ని బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను. నేను పూర్ణాలు ఇంకా మైదా పిండితో చేసుకున్నాం కదా మనం మైదా గోధుమ కలిపి మిశ్రమాన్ని, ఆ మిశ్రమాన్ని కూడా బాల్స్లో అయితే చేసి పెట్టేసుకుంటున్నాను. చూసారు కదా మొత్తం అయితే ఇలా బాల్స్లా పెట్టేసుకున్నానండి. మొత్తం ముందే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల కొంచెం ఈజీగా అయితే మనకి బొబ్బట్లు అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం కూడా చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. ఇంకా మీకు శనగపప్పు ఉడికించుకోవడం ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను నా ఛానల్లో ఉగాది ముందుగానే. ఆ వీడియో కావాలంటే కింద ప్లే బటన్లో ఇస్తాను, ఎవరికైనా కావాలంటే చెక్ చేసుకోండి. దాంట్లో అయితే ఇంకా క్లియర్గా ఉంటుంది. నేను ఓన్లీ బొబ్బట్లు ఎలా చేసుకోవాలో మాత్రం ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇలా నేను గోధుమ పిండి మిశ్రమాన్ని పెట్టుకొని ఫస్ట్ కవర్ మీద ఆయిల్ అప్లై చేసిన తర్వాత గోధుమ పిండి మిశ్రమం ఉండ తీసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని అయితే రిమూవ్ చేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా రౌండ్గా చుట్టుకున్న తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని నెక్స్ట్ ఇంకో కవర్ పెట్టుకోవాలండి పైన. ఇలా కవర్ పెట్టుకొని ఇలా మనకి ఎంత సైజు కావాలంటే ఇలా మొత్తం అలా వేళ్ళతో చక్కగా ప్రెస్ చేసేసుకొని పెద్దది చేసేసుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అయితే బొబ్బట్లు అయితే రెడీ చేసి పెట్టేసుకోండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఒక 2 కవర్స్ ఉంటే చాలు, అలా చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం కూడా నేను గీతోనే కాల్చుకుంటున్నాను ఈ బొబ్బట్లన్నీ. ఈ బొబ్బట్లు గీతో కాల్చుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. గీ మాకు వద్దని అనుకునే వాళ్ళు ఆయిల్తో కాల్చుకోండి, కానీ ఆయిల్తో కన్నా గీతోనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా 2 పక్కల కూడా గీ వేసుకొని నేనైతే బొబ్బట్లు అయితే కాల్చుకుంటున్నానండి. ఇలా 2 పక్కల కొంచెం బ్రౌన్ కలర్లోకి అలా బబుల్స్లా ఫామ్ అయిన తర్వాత రిమూవ్ చేసేసుకుందాము వేరొక ప్లేట్లోకి అయితే. చూసారు కదా 2 పక్కల అయితే చక్కగా కాలిపోయినాయి కదా. ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇంకో ప్రాసెస్ చూపిస్తాను చూడండి. సేమ్ అలాగే గోధుమ పిండి మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా మధ్యలో పూర్ణం కూడా పెట్టుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని అయితే రిమూవ్ చేసేసుకోవాలి. కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని ఇదంతా చేయాలండి ఈ ప్రాసెస్ అంతా. తర్వాత కొంచెం చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా చక్కగా వేళ్ళతోనే మొత్తం బొబ్బట్లన్నీ ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోండి. నేనైతే చిన్న సైజే చేసుకుంటున్నాను. పిల్లలు తినడానికి చిన్న సైజు అయితే బాగుంటుందని చెప్పి ఇలా చిన్నగానే చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇలా చక్కగా తీగానే వచ్చేస్తాయి మన చేతికి అయితే ఆయిల్ ఉండడం వల్ల. ఇప్పుడు అటు ఇటు అయితే నేను ఇలా నెయ్యితో కాల్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 3వ రకంగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను. బొబ్బట్లు కొంచెం పిండి అయితే వేసుకొని ప్లేట్ మీద ఇలా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని మధ్యలో పూర్ణం పెట్టుకొని మొత్తం క్లోజ్ చేసుకుంటున్నానండి. ఎక్సెస్గా ఉన్న పిండి అంతా రిమూవ్ చేసేసుకొని ఒకసారి ఇలా ఉండలా చుట్టుకున్న తర్వాత ఆ ఫ్లోర్ మీద అయితే ఇలా
చపాతీ కర్రతో ఇలా స్లోగా రోల్ చేసుకోవాలి. చాలా స్మూత్గా రోల్ చేసుకోవాలండి. మరి హార్డ్గా చేసుకున్నామంటే లోపల ఉన్న పూర్ణం అంతా బయటకు వచ్చేస్తుంది. చూసారు కదా. ఇప్పుడు ఈ బొబ్బట్టును కూడా ఇలాగే పెనం మీద కొంచెం గీ వేసుకొని అటు ఇటు అయితే కాల్ చేసుకుందాం. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ రకంగా చేస్తే మీకు ఏ ప్రాసెస్ ఈజీగా ఉంటే ఆ ప్రాసెస్లో మీరైతే చేసుకోండి. చాలా చాలా బాగుంటాయి బొబ్బట్లు అయితే. మీకు కవర్ నుండి బొబ్బట్లు సపరేట్ చేయడం రాకపోతే ఇలా కవర్ని డైరెక్ట్గా పెనం మీద వేసేసి కవర్ని తీసేసుకోండి. చాలా ఈజీగా ఊడిపోతుంది మనకి బొబ్బట్లు అయితే కవర్ నుండి. చూసారు కదా. నేనైతే ఇన్ని బొబ్బట్లు అయితే చేసుకున్నాను ఈ పండగకి. మా పిల్లలు అయితే ఈ రోజంతా తింటారు అవి. ఇంకా లంచ్ కూడా అవసరం లేదు వాళ్ళకి, అంత ఇష్టంగా తింటారు. ఇప్పుడు నేను ఈ బొబ్బట్లు ఎలా ఉన్నాయో మీకైతే టేస్ట్ చేసి చెప్తాను, ఎంత స్మూత్గా వచ్చినాయో కూడా. మరి మీరందరూ ఈ ఉగాది ఎలా చేసుకున్నారు? మీ అందరికీ కూడా మళ్ళీ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. ఇప్పుడు బొబ్బట్లు ఎంత స్మూత్గా వచ్చినాయో చూపిస్తాను చూడండి. నేనైతే ఒక బొబ్బట్టు అయితే వేసుకున్నాను ఇలా ప్లేట్లో. చూడండి, ఇలా రోల్ చేసుకుంటున్నాను చూడండి. మీకు అర్థం అవుతుందని ఇలా రోల్ చేసి చూపిస్తున్నాను. చాలా స్మూత్గా వచ్చినాయి చూడండి. ఇలా కట్ చేసి అయితే చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా స్మూత్గా కూడా వచ్చినాయి. మరొకసారి మీరు కూడా లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లో చేసుకొని చూడండి. చాలా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా. చక్కగా లేయర్గా చాలా బాగా వచ్చినాయండి బొబ్బట్లు అయితే. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. నేను ఈ బొబ్బట్లు అన్నీ కూడా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నానండి. మనం విడిగా పెట్టామంటే కొంచెం ఆరిపోయినట్టు అయిపోతాయి. అలా కాకుండా మనం ఒక బాక్స్లో పెట్టుకుంటే కనుక చక్కగా బొబ్బట్లు చాలా స్మూత్గా కూడా ఉంటాయి. చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇలా బాక్స్లో అయితే పెట్టుకున్నానండి బొబ్బట్లు అన్నీ కూడా. ఈ బాక్స్లో పెట్టేసుకొని పెట్టుకుంటే కనుక మనకి స్మూత్గా ఉంటాయి, ఆరిపోకుండా ఉంటాయి బొబ్బట్లు కూడా గట్టిపడకుండా. ఇది ఒక టిప్ అండి. మీరు మామూలుగా అలా వదిలేసారంటే బొబ్బట్లు అయితే గట్టిపడిపోతాయి. ఇలా బాక్స్లో పెట్టుకున్నారంటే కూడా చాలా స్మూత్గా ఉంటాయి. మీ అందరికీ వీడియో ఎలా అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ మీ అందరికి ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.